ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం గం గణపతయే నమ. శివానందలహరి 5వ శ్లోకం. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గానఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వచతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. శంకర, సదాశివ, నాకు ఎలాంటి స్మృతులు రావు, ఎలాంటి వ్యాకరణాలు రావు. మనుస్మృతులు వంటి వాటి యందు నాకు అసలు తెలియదు, ప్రవేశమే లేదు. వ్యాకరణాలు అస్సలే తెలియవు. కవిత్వాన్ని అల్లటం, శ్లోకాలు పాడటం, శ్లోకాలు రాయడం వంటివి అస్సలే తెలియదు. సాహిత్యమే తెలియదు. సంగీతం అంతకన్నా తెలియదు శంకర. అవి పాడటమే తెలియదు. సభలలో పాడటం అసలు చేత కాదు. పురాణ కాలక్షేపములు చెప్పటం నాకు చేత కాదు. వాటిల్లో మునిగి ఉండడం అంతకన్నా చేత కాదు శంకర. మంత్రాలు తెలియవు, మంత్ర జపాలు తెలియవు, మంత్ర ప్రయోగాలు తెలియవు. ఇతరులని పొగడటము చేతగాదు. ఇతరులను పొగుడుతూ హాస్యం చెప్పడము చేతగాదు. నాట్యం చేయటం అసలే రాదు, అంతకన్నా రాదు. నాకు అసలు ఏమీ తెలియదు శంకర. ధనము సంపాదించేటువంటి ఎలాంటి మార్గము నాకు తెలియదు. నాకు ప్రవేశమే లేదు. ఇటువంటి నాయందు ఏమీ తెలియని నాయందు ఎవరు శ్రద్ధ కనబరుస్తారు? ఏ రాజు నాకు ధనాన్ని ఇస్తాడు? నేను ఎలా జీవిస్తాను? నాకు ఏమీ తెలియనటువంటి నా మీద ఎవరు ప్రేమ చూపిస్తారు? ఎవరు శ్రద్ధ చూపిస్తారు? నేను పశువు లాంటి వాడిని శంకర. నాకేమీ తెలియదు. నీవు పశుపతివి. నాలాంటి వారందరిపైన దయా కరుణ చూపించేటువంటి వాడివి. కాబట్టి నువ్వే నన్ను కాపాడాలి. నువ్వే నా పైన దయ చూపించాలి శంకర. సదాశివ. ఓం శ్రీమాత్రే నమః.